నమస్తే, వెల్కమ్ టు విధి న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డిబేట్లో మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. పేపర్ విశ్లేషణని ఆయన విశ్లేషణ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఈరోజు ముందుగా ఒకసారి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూసి డిస్కషన్లోకి వెళ్దాము. ముందుగా జ్యోతిలో వచ్చేసి హుజూరాబాద్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత అనేది బ్యానర్ ఐటెంగా వేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు అమిత్ షాతో నిన్న జరిగినటువంటి మీటింగ్ని బ్యానర్ ఐటెంగా వేశారు. తర్వాత దంచుకొట్టిన వాన, హైదరాబాద్లో నిన్న భారీ ఎత్తున వర్షం దంచుకొట్టింది, ఆ విషయాన్ని బ్యానర్ ఐటెంగా వేశారు. సమస్యల్లో న్యాయం, నిన్న చీఫ్ జస్టిస్ ఎస్వి రమణకు గజమాలతో సత్కరిస్తున్నటువంటి బార్ కౌన్సిల్ది దాన్ని బ్యానర్ ఐటెం వేశారు. తర్వాత సాక్షి చూసినట్లయితే రిజిస్ట్రేషన్లో మరో మోత అనేది బ్యానర్ ఐటెం వచ్చింది. కేసీఆర్పై పోరాటం మొదలైంది అనేది బీజేపీ బండి సంజయ్ గారి పాదయాత్ర సంబంధించినటువంటి ఐటెం వచ్చింది. యాజ్ యూజువల్గా శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో సంబంధించినటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ఫోటో బ్యానర్ ఐటెంలో వచ్చింది. ఇక వెలుగులో వచ్చినట్లయితే బీసీ లోన్లు పత్తా లేవు అనేది బ్యానర్ ఐటెంగా వేశారు. వ్యాక్సిన్ వేసిన వాళ్ళకు నో ఎంట్రీ, వేసుకున్న వాళ్ళకు నో ఎంట్రీ, అంటే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు అంటే వేసుకోలేని ఇప్పటివరకు వేసుకోనోళ్ళకు నో ఎంట్రీ అని చెప్పేసి ఐటము. తర్వాత హుజూరాబాద్ బైపోల్ పండుగల తర్వాతే అని చెప్పేసి ఇది వెలుగులో అనేది బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. తర్వాత ఈనాడులో వచ్చినటువంటి ఐటమ్ చూసినట్టయితే రసాయనాలతో ఉపకాయం అనేది బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. తర్వాత వర్ష బీభత్సం, నేను హైదరాబాద్లో పడిన వర్షం మీద బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సేమ్ కేసీఆర్తో మన అమిత్ షా గారితో మోడీ గారిది మన కేసీఆర్ గారిది సంబంధించిన బ్యానర్ ఐటమ్ వచ్చింది. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో AY12 కలకలం అనేది కొత్త వైరస్ గురించి ఈనాడులో బ్యానర్ ఐటమ్ వచ్చింది. వీటిపై విశ్లేషించడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, హుజూరాబాద్ బై ఎలక్షన్స్ అనేది పోస్ట్ పోన్ అయినాయి అంటే మోడీ గారితో కేసీఆర్ గారు మీటింగ్ అయిన తర్వాతే పోస్ట్ పోన్ అయినాయి అంటే భయపడ్డారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చింది, అందుకని పోస్ట్ పోన్ చేశారు అనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శ. దీనిపై మీరేమంటారు? సహజంగా మొట్టమొదట V3 వీక్షకులకు మీకు అందరికీ కూడా నమస్కారం. ఈ సహజంగానే ప్రతిపక్షాలు అనేటువంటివి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అధికార పక్షాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే కూడా ఇలాంటి విమర్శ, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే నేను మాట్లాడుతున్నది ఎందుకు అంటే ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి తెలంగాణ భవన్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తరుణంలో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాల విషయాలు కానీ లేకపోతే విభజన చట్టంలోని హామీలు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలపైన చర్చించడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం అనేటువంటిది అతి సహజం. కలిసినటువంటి సందర్భం తర్వాతనే జరిగినటువంటి పరిణామం ఏంటంటే పతాక శీర్షికన వెలువడినటువంటి తెలుగు రాష్ట్రాలతో పాటు 13 రాష్ట్రాలలో 30కి పైగా జరగాల్సినటువంటి ఉప ఎన్నికలు మినహాయించి ఒడిశా, బెంగాల్లో మాత్రమే 3 బెంగాల్, ఒడిశాలో 1 మాత్రమే ఉప ఎన్నిక జరుగుతుందన్నమాట. ఒకవేళ నిజంగా ఇది కేసీఆర్ గారి వల్లనే పోస్ట్పోన్ అయ్యింది అని అనుకునేటువంటి అవకాశం లేదు అనడానికి కారణం ఏంటంటే ఒక తెలంగాణ మినహాయించి అన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అది తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి మేరకు వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేసిందనడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిజంగా పోస్ట్పోన్ అంటూ మనం చెబితే విని స్థాయిలో వాళ్ళు ఒప్పుకుంటారా? పోనీ ఒప్పుకొని చేస్తే దానివల్ల తెలంగాణ రాష్ట్ర సమితి లాభపడుతుందంటే కేంద్ర మంత్రి ఒప్పుకుంటారా? కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని పోస్ట్పోన్ చేస్తుందా? ఖచ్చితంగా రూట్లోకి వచ్చారు ఇప్పుడే మీరు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసే విమర్శ ఏంటంటే గల్లీలోనేమో పోరాడుకుంటారు, ఢిల్లీలోనేమో దోస్తానా చేస్తారు. ఇది అంటే పైకి చెప్పటానికి వీళ్ళు గొడవలు ఉన్నాయి, అది చేసినాయి అంటే వాళ్ళ మీద కేసులు పెడతా, బండి సంజయ్ గారు అంటారు కేసులు పెడతా, జైల్లో పెడతా అని. ఏం లేదు, ఉత్తమ వచ్చేటది మొత్తం. జస్ట్ అంటే ఇంటర్నల్గా వాళ్ళకి మంచి రిలేషన్షిప్ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ పార్టీ ప్రాస కోసం అట్లా మాట్లాడుతుంది గల్లీ ఢిల్లీ అని.
ఎందుకంటే వాళ్ళు గుర్తెరగాల్సినటువంటి అంశం కనపడుతుంది కదా అక్కడ. లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు వాళ్ళు గుర్తెరగాల్సినటువంటి అంశం మీరైనా సరే, మీరు కూడా దాన్ని చాలా ఫోర్స్గా నొక్కి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు కూడా ఎరగాల్సిన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సైద్ధాంతికమైనటువంటి విభేదాలు ఏ ఉన్నా కూడా, పార్టీ పరమైనటువంటి విభేదాలు ఏ ఉన్నా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అది తమిళనాడు స్టాలిన్ గారి ప్రభుత్వమైనా, లేకపోతే బీజు గారి ప్రభుత్వమైనా, లేకపోతే బెంగాల్ మమతా గారి ప్రభుత్వమైనా, అంటే పచ్చగడ్డేస్తే భగ్గుమంటది అని దేశవ్యాప్తంగా ఈరోజు తృణమూల్ బీజేపీల మధ్య ఘర్షణ జరిగినా కూడా చివరికి తను గెలిచిన తర్వాత మర్యాదపూర్వకంగా గెలిచి బెంగాల్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలిసి మాట్లాడారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంకి రావాల్సినటువంటి అంశాలు సాధించుకోవాలన్నా, రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు ఎకరువు పెట్టుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అంతిమంగా. కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎన్నికల పోరొచ్చినా, ఉప ఎన్నికల పోరొచ్చినా, మున్సిపల్ ఎన్నికల పోరొచ్చినా, ఏదొచ్చినా కూడా ఎదురుబడి తలపడ్డప్పుడు మాత్రం క్షేత్రస్థాయిలో వాళ్ళు మన ప్రత్యర్థులే, మనం వాళ్ళ ప్రత్యర్థులమే. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో లేదు కాబట్టి ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారు? వాళ్ళ ఉనికి అనేది కనిపించాలి. మేమున్నాము, మేము కాంగ్రెస్ పార్టీ బతికే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజలలో ఉంది, కాంగ్రెస్ పార్టీ తెరాసను విమర్శిస్తుంది అనేటువంటి మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్ళడానికి అటు కేంద్రంలో ఉన్నటువంటి, అటు వాస్తవానికి కేంద్రంలో కూడా వాళ్ళు రెండంకెలకు దిగజారిపోయినటువంటి ఇట్లాంటి తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకునేటువంటి చేసే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అతి సహజము. వాటికి అంత ప్రాధాన్యతని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే రాజకీయ పార్టీల విమర్శలు పక్కన పెడితే, అంటే కేసీఆర్ గారు మొదటి నుంచి హుజూరాబాద్ విషయంలో భయపడుతున్నారు. అందుకనే దళిత బంధు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, లేకపోతే బీసీ కమిషన్ కానీ, లేకపోతే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వటం కానీ, అంటే ప్రతిదీ అంటే విచ్చలవిడిగా ఫండ్స్ రిలీజ్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టడం కానివ్వండి, ఇవన్నీ అంటే హుజూరాబాద్ విషయంలో కేసీఆర్ గారికి భయం మొదలైంది అనేది జనరల్గా బయట వస్తున్నటువంటి టాక్. సో దీనిపై ఈ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ కావటం కూడా కొంచెం బలం చేకూర్చింది. ఎట్లా బలం చేకూరుతుంది ఎలక్షన్ పోస్ట్ పోన్ అయితే? అంటే ఇంకొంచెం వాళ్ళు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే ఓడిపోతుందేమో, కొంచెం అయిన తర్వాత ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీరు మాట్లాడిన విషయాలే మాట్లాడితే ఏదైనా కూడా ప్రజలు ఏదైనా కూడా ఏ విషయమైనా కూడా ఈరోజు అంశాన్ని ఒక విషయాన్ని ఈరోజు చర్చించుకుంటారు, రేపు వెళ్ళిపోతే కొత్త విషయం వస్తుంది, దాన్ని చర్చించుకుంటారు. ఇంకో 3 రోజులు గడిచిపోతే మొదటి రోజు పాత రోజు అయిపోతుంది. టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. రోజు ఎప్పుడు కూడా ప్రజలకి ఒకే విషయం చర్చించుకునేటువంటి సమయము లేదు, ఆలోచించేటువంటి అవకాశం కూడా లేదు. అట్లాంటి తరుణంలో వాడి వేడిగా ఉన్నప్పుడే దాన్ని మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని మలుచుకోవాలి. ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర సమితికి అద్భుతంగా హుజూరాబాద్లో ఉంది. ఈ రోజైనా రేపైనా పోస్ట్పోన్ అయినా ఏదైనా కూడా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉందనేది ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచి ఇప్పుడు ఆఫ్ ద రికార్డు మీరు టీఆర్ఎస్ ప్రతినిధిగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అట్లా కాకుండా రాజకీయ విశ్లేషకుడిగా మాట్లాడదాం. ఎందుకు అంటే వాస్తవం అంటే ఏంటో ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకు అంటే హుజూరాబాద్ నియోజకవర్గం ఒక 20 సంవత్సరాల నుంచి గులాబీ జెండా రెపరెపలాడుతుంది, కారు గుర్తు విజయ పరంపరలో ముందుకెళ్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 20 సంవత్సరాలు రిప్రజెంట్ చేసింది ఈటెల రాజేందర్ కదా. 20 సంవత్సరాలు రిప్రజెంట్ చేసింది ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ నిలబెట్టి గెలిపించింది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కాదా? అంతే కదా. ఒక హుజూరాబాద్ని మినహాయిద్దాం, హుజూరాబాద్ వదిలేద్దాం, ఆ ఇబ్రాహీంపట్నం తీసుకుందాం, లేకపోతే ఈ పక్కన ఏదో రాజేంద్ర నగర్ తీసుకుందాం, లేదా గజ్వేల్ తీసుకుందాం, లేదా సిద్దిపేట తీసుకుందాం, సిరిసిల్ల తీసుకుందాం, లేకపోతే ఇంకేదో మారుమూల తుంగతుర్తి తీసుకుందాం, లేకపోతే ఇంకేదో భువనగిరి తీసుకుందాం. ఇవన్నీ చోట్ల కూడా వ్యక్తుల ప్రాబల్యం కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఆవిష్కరింప చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రబలమైనటువంటి శక్తి ఈ రోజు వరకు కూడా ఇంకా కేసీఆర్ గారు తీసుకొస్తున్నటువంటి
వ్యక్తిగా వ్యవస్థను బలోపేతం చేసినటువంటి శక్తిగా సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు సమపాలనలో తీసుకుంటూ సుస్థిరత, సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు ఈ 4 అంశాల ప్రాతిపదికన ముందుకెళ్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలలో చాలా బలంగా ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఒక వ్యక్తి ప్రాబల్యం ఒక ఎన్నికకు ఉండొచ్చు, 2 ఎన్నికలు ఉండొచ్చు, 3 ఎన్నికలు ఉండొచ్చు, ప్రతిసారి ఉంటుందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా ఎందుకు కాదు? ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు కదా. డెఫినెట్గా ఓడిపోతారు. ఇందిరాగాంధీ కూడా ఓడిపోయారు. అదే మీరు జ్యోతి బసు గారు ప్రాబల్యం ఉంటే గెలవాలి కదా. వినండి, జ్యోతి బసు గారు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు బీజు జనతాదళ్ ఒరిస్సా బిజు పట్నాయక్ గారు ఉన్నారు. వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు కదా ప్రజలలో. లేకపోతే మమతా బెనర్జీ గారు ఉన్నారు, 3వసారి గెలిచింది కదా. మరి మనకెందుకు? మనం 2 సార్లు ప్రజలే మ్యాండేట్ ఇచ్చారు కదా, 3వసారి కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎప్పుడు తిరస్కరిస్తారు. తిరస్కరించిన దాఖలాలు కూడా ఉన్నాయి. 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ను కూడా తిరస్కరించింది దేశవ్యాప్తంగా. 2తో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 3 అంకెల సంఖ్యలో అంటే సొంతగా అధికారాన్ని ఏర్పాటు చేసుకోగలిగేటువంటి 2 దఫాలుగా మోడీ గారికి ప్రభుత్వాన్ని అప్పచెప్పింది భారతదేశం. అట్లనే ప్రజలు నిజంగా వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు మనుగడ సాధిస్తాయి. ఆ దిశగా ప్రభుత్వాలు ముందుకెళ్తాయి. అందులో ఇంకొకటి ఏంటి అంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణను భౌగోళికంగా ఆవిష్కరింపజేయడమే కాకుండా ఆయన తీసుకొస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు జాతీయ పథకాలుగా కూడా మారుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనని బలపరుస్తారు. బలపరచని రోజు క్షేత్రం నుంచి తప్పుకోవాల్సిందే. అది ఎవరైనా సరే, ఎంతటి వ్యక్తి అయినా సరే, ప్రజాక్షేత్రంలో అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు అభిమానించినంత వరకు, ప్రజలు హక్కున చేర్చుకున్నంత వరకు, ప్రజలు మనతో ఉన్నంత వరకే పాలకులుగా మనం ఉంటాం. ప్రజలను మనం కాదన్న రోజు విపక్షంలో ఉంటాం. దానికి కూడా సిద్ధపడే ఉండాలి రాజకీయ పార్టీలు. అది రాజనీతి, అని ఎవరు కాదనలేరు. దానికి ఎవరు అతీతులు గారు. గడిచిన గతం మనం ఒకసారి నెమరు వేసుకుంటే వరుస విజయాలు సాధించిన అనేక మంది వ్యక్తులు కూడా అపజయాల పాలైనరు. వరుసగా అపజయాలు పాలైనటువంటి రఘునందన్ గారు కూడా మన విజయం సాధించారు. దాన్ని మనం ఏదైనా జరగచ్చు. ఇట్ ఈజ్ ఎ పీపుల్స్ మ్యాండేట్. ప్రజాభిప్రాయాన్ని మనం కాదనలేము. హుజూరాబాద్ నియోజకవర్గంలో పదే మాట్లాడుతున్నా కూడా నిత్యకృత్యంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకెళ్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలనే భాగంగానే చూడాలి, కానీ ఎన్నికల కోసమే తీసుకొచ్చింది అని మాట్లాడవద్దు. ఒకవేళ ఎన్నికల కోసమే అని హుజూరాబాద్ కోసమే అని తీసుకొస్తే అది హుజూరాబాద్కే పరిమితం అవుతుంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి రాబోయే భవిష్యత్తులో 1,70,000 కోట్ల రూపాయలను సాలిన 35,000 కోట్ల రూపాయలతోని దాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిగా అచేతనమై ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని మొదటి ప్రాధాన్యతగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి ముందుకెళ్తుంది. ఇప్పటికే కొద్దిమంది అకౌంట్లో కూడా 10 లక్షలు నాకు వచ్చింది అని ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ మొబైల్ ఆన్ చేసి ఓన్లీ హుజూరాబాద్ వరకే పరిమితం అవుతుంది కదా. ఇప్పుడు దాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని హుజూరాబాద్ అంటే అక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్లో తీసుకుంటాం. డెఫినెట్లీ ఎలక్షన్ ఉంది. ఖచ్చితంగా అక్కడి నుంచి మొదలు పెట్టకూడదని రూల్ కూడా ఏం లేదు కదా. మీరు ఇప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా మీరు అంటే అఫీషియల్ ఎన్నికల కొనుడు కార్యక్రమం మాట, ప్రతిపక్షాలు ఖచ్చితంగా అక్కడి నుంచే ఎందుకు పెట్టిండ్రు, అక్కడి నుంచి ఎందుకు పెట్టా పోనీ వద్దంటారా? అక్కడి నుంచి పెట్టద్దా? అసలు మేము అడుగుతున్నాము, దళిత బంధు పెట్టొద్దా? అది జనరల్ సీట్ సార్, అది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ చూసి అక్కడ పెట్టొచ్చు కదా, బాగుంటుంది. ప్రభుత్వం ఎక్కడ పెట్టాలనేటువంటిది విపక్షాలు నిర్ణయిస్తాయా? విపక్షాలు కాదు, ప్రజలకి ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కువ తెలుసు కదా. మాకు తెలుసు కదా, వీఆర్ ఇన్ ద రూలింగ్ అండ్ మాకు కట్టుబడి ఉండండి. ఇప్పుడు హైదరాబాద్ లో వరద సహాయం ఇంకా ఇవ్వలేదు, దీనిపై మీరు ఎట్లా సమర్థించుకుంటారు? సమర్థించుకోవడానికి ఏం లేదు, దానికి ఎందుకు సమర్థించేది ఏముంది? కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ మనకి ఇంకా వినండి, అక్కడ కేంద్రం నిధులు ఇస్తేనే మేము ఇస్తామని చెప్పలేదు కదండి. అప్పుడు కాదు చెప్పింది వినండి. జరిగినటువంటి అతివృష్టి, దాంతో పాటే అతివృష్టితో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా ఆదాయం లేకుండా అల్లకల్లోలమై ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలుసు కదా, అవునా కాదా? 10 లక్షలు ఇస్తున్నారు, అంటే దాని తర్వాత 2 వేవులు కరోనాలో వచ్చిన తర్వాత 10 లక్షలు ఇస్తున్నారు. ఒక కుటుంబము పూర్తిగా నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని ప్రభుత్వాలైనా ప్రజలైనా ఇప్పుడిప్పుడే మనుగడ సాధించే దిశగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఇప్పటికిప్పుడే రాష్ట్రంలో ఉన్న అందరికీ ఇస్తామని చెప్పలేదే, ఇక్కడ అని చెప్పిందా? నో. ఇది ఎన్ని సంవత్సరాలను పట్టొచ్చు డెఫినెట్గా. ఎందుకంటే ఒక్కసారిగా వ్యవస్థ మారిపోద్దా రాత్రికి రాత్రి?
నో బార్న్ బేబీ కెనాట్ సింగ్, నో బార్న్ బేబీ కెనాట్ ఫ్లై, నో బార్న్ బేబీ కెనాట్ వాక్. మీరు పుట్టగానే ఇక్కడ వచ్చి నాతో మాట్లాడుతున్నారా? 25 సంవత్సరాలు పట్టింది మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడానికి. లేదా మీరు ఒక 3-4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని వచ్చి నాతో మాట్లాడుతున్నారు. లేదా నేను ఒక 22 సంవత్సరాలు వినండి నేను ఒక 22 సంవత్సరాలు పార్టీతో అనుబంధంగా ఉండి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక ఆన్ స్క్రీన్ ముందు మాట్లాడగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఓవర్ నైట్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్, రాడికల్ చేంజెస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ a consecutive progress has to be accepted by the people and the government. It is required. దాన్ని మీరు ఎలక్షన్లకి ఆపాదించుకుంటారా, ఎలక్షన్లకి అన్వయించుకుంటారా, దాన్నే పదే మాట్లాడతారా? డబ్బులు ఇస్తే ఓట్లు పడవని నేను ఒక మాధ్యమంలో నాతో మాట్లాడినరు. అది మీరు సరిగా అమలు పరచలేరని మాట్లాడండి. మేము అమలు పరచలేము, డబ్బులు ఇస్తే ఓట్లు పడలేవు అని మీరేం మాట్లాడుతున్నప్పుడు ఇంకా మీకు ఎందుకు భయం? ప్రధాన ప్రతిపక్షం మీరు మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికార ప్రతినిధి అన్న మాటలు ఇవి. అట్లాంటి సందర్భంలో మీకు ఎందుకు ఇంకా భయం? వాసాల మరిలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం, దళిత్ కాన్స్టిట్యున్సీలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడినట్టే ఏవైతే అచ్చంపేట కానీ లేకపోతే తుంగతుర్తి కానీ మధ్య ఇవన్నీ ఇట్లా చేస్తున్నాం కదా. మీరే అంటుండ్రు ఆ పేర్లు. మరి ఇవన్నీ చోట్ల ఎలక్షన్ జరుగుతుంది. మొత్తం ఒక స్టంట్. హుజురాబాద్ ఎలక్షన్స్ వరకే ఇవి హంగామా నడుస్తుంది, తర్వాత ఏమి ఉండదు అనేది ప్రతిపక్షాల విమర్శ. ప్రతిపక్షాలు గట్టిగా సమాధానం కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవ్వట్లేదు కదా. తప్పండి, ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు అన్ని ఇప్పుడు తర్వాత ఇవ్వట్లేదు అన్నప్పుడు మనం వెనకాల చేసింది కూడా ఒకసారి అడుగుతారు. ఒక మాట చెప్తున్నా వినండి. అంటే కాంగ్రెస్ పార్టీ, ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా చెప్పే, అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ప్రధాన ప్రతిపక్షాలు ఉంది కరెక్ట్గా, అంటే వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు అంటే ఏదైనా చెప్తారు. అంటే మనం చూసినాం కదా ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ బండి సంజయ్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారండి? బీజేపీ వాళ్ళ గురించి మన తాలిబాన్లు వచ్చిందని మాట్లాడతారు. తాలిబాన్లు ఉన్నారా ఈ రాష్ట్రంలో? రోహింగ్యాలు ఉన్నారా ఈ రాష్ట్రంలో? మరి ఏం చేస్తుంది కేంద్ర ఇంటెలిజెన్స్? నేను దాని వాళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళకి అసలు తెలంగాణ రాష్ట్ర సమితి మీద మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకి. ఏం మాట్లాడతారు వాళ్ళు? అర్థం పర్థం లేని వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఒక మాట మాట్లాడినప్పుడు తెలంగాణ సమాజం కలిసి మెలిసి శాంతియుతంగా బతుకుతున్నటువంటి ఈ సమాజంలో మతం పేరిట కలహాలు సృష్టించి లబ్ధి పొంది ఓట్లకే పరిమితమై సీట్లు సాధించుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలకు కూడా మేము విలువిచ్చి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు, డెఫినెట్లీ గమనిస్తారండి. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మున్సిపల్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ నాగార్జున సాగర్ కానీ జరిగిన వరుస ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజలు మా వైపు ఉన్నారు. కాదంటారా? దీంట్లో ఎక్కడైనా అబద్ధం ఉందా? సాంకేతిక విజయాలు సాధించలేదా? దీన్ని టీఆర్ఎస్ పార్టీ గట్టిగా తిప్పికొట్టలేదనే ప్రధాన విమర్శ కూడా ఉంది కదా. ఇప్పుడు ప్రతిదానికి స్పందించి ప్రతిదాని ఇప్పుడు ఒక్కసారి మీరు గట్టిగా పోరాటం అంటే గట్టిగా మీరు ఎవరి మీద పోరాటం చేయాలా? మేము ఎవరి మీద తిప్పికొట్టాలా? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరి మీద తిప్పికొట్టాలా? ఎవరైతే మీ మీద విమర్శ చేశారో వాళ్ళ మీద తిప్పికొట్టాలండి. ప్రతి వాళ్ళకు స్పందిస్తారండి. ఎవరికి పడితే వాళ్ళకి స్పందించకపోతే ఇంకా వాళ్ళు చేస్తారు కదా. చేయనండి, ప్రజలు ఉన్నారు, తెలుస్తారు. ప్రజాక్షేత్రంలో రేపు జరగబోయే క్షేత్రంలో తెలుసుకుందాం. వాళ్ళెవరో మాట్లాడిండ్రు, వీళ్ళెవరో మాట్లాడిండ్రు. ప్రతి వ్యక్తి మాట్లాడితే దానికి స్పందించకుండా పోతే ప్రజలు ఏమనుకుంటారు? పనిచేసే వ్యక్తులు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. మన పనిని చూసి మన పనిని గుర్తించి ఖచ్చితంగా ప్రజలు మన వైపు ఉంటారు. మనం పని చేయని రోజు ఖచ్చితంగా ప్రజలు మనను అక్కడి నుంచి తప్పించేస్తారు. దాన్ని ఒప్పుకుంటూ వెలుగులో బ్యాన్ రేటంగా వచ్చింది. బీసీ లోన్లు పత్తా లేవని, అంటే ఇప్పటివరకు దళితుల్ని 10 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు కింద. అట్లానే బీసీలకి లోన్లు అంటే గత 7 సంవత్సరాల నుంచి పెట్టుకున్న వాళ్ళకు కూడా పత్తా లేవు అంటున్నారు. బీసీల మీద ప్రేమ లేదా టీఆర్ఎస్ పార్టీకి? అంటే బీసీలలో ఇన్ని వర్గాలు ఉన్నారు, బీసీలలో వెనుకబడిన వాళ్ళు ఇంతున్నారు, ఎంబీసీలు ఉన్నారు. వీళ్ళ పట్ల సమగ్ర అధ్యయనం జరగాలి, బీసీలకు న్యాయం జరగాలి అనేటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని మీద ఒక అధ్యయనం చేయించిందే ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళందరూ మాట్లాడే పెద్దగా సోకాళ్ళు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మనము జరిగిన గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు కాదు. ఇప్పుడు కాలిబాట లేకుండా పిల్లబాట రాదు, పిల్లబాట లేకుండా మెయిన్ అంటే ప్రధాన దారి రాదు, ప్రధాన దారి రాకుండా రహదారి కాదు. అవన్నీ వచ్చిన తర్వాత మనం దాని మీద బందోబస్తు సిమెంట్ వేస్తుండొచ్చు. కానీ కొంత ఇక్కడి వరకు రావడానికి గత ప్రభుత్వాల ప్రయాస ఖచ్చితంగా ఉంది. ఈరోజు వాళ్ళు బీసీల గురించి ఇప్పటి వరకు జరిగినటువంటి అధ్యయనం కానీ వాళ్ళ పట్ల ఒక్కసారి నిబద్ధత కానీ లేకుండా వెళ్ళినాం. ఈరోజు మనం ఎస్సీలు అంటున్నాము, ఎస్టీలు అంటున్నాము. సబ్ ప్లాన్ కింద
55,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది. బీసీలకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకున్న లోటుపాట్లను చూసి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 7 సంవత్సరాలలో ఒక పెద్ద నిర్మాణం చేసుకున్నాం, దానికి 1,30,000 కోట్ల రూపాయలు చేశారు. కానీ అనుకున్నంత మేర బీసీలకు న్యాయం జరగలేదు. సరే, జరగలేదు అని అనడంలో తప్పులేదు. ఎందుకంటే మీకు ఎన్ని వచ్చినా కూడా మీరు నెవర్ సాటిస్ఫై. అంటే ఎందుకంటే సాటిస్ఫాక్షన్కి ఒక లిమిట్ లేదు, ఎర్నింగ్కి ఒక లిమిట్ లేదు. సో ఇట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అందరు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అందరూ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉపకులాలు ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఈ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశించడంలో తప్పులేదు. అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది, దాన్ని కాదనిలేవు. వాళ్ళేదో పెద్దగా వెలుగు పత్రిక వాళ్ళు పెట్టుకున్నారు, పెద్దగా బ్యానర్ ఐటమ్ అంటే పెడతారు వాళ్ళు. అంటే దాంట్లో వాస్తవం ఉంది కాబట్టే వాళ్ళు తీయగలిగారు. వాస్తవం లేదనటం లేదుగా. ఎందుకు అంటే ఒక తండ్రి ఒక కుటుంబంలోని అందరి పిల్లల్ని సంతృప్తి పరచలేడు. ఈ తెలంగాణ సమాజంలోని అందరినీ సంతృప్తిపరిచి గొప్పగా బంగారు తెలంగాణ అని పేరు పెట్టుకొని ఆ దిశగా ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రస్థానంలో బీసీలు కావచ్చు, ఓబీసీలు కావచ్చు, ఎంబీసీలు కావచ్చు, రేపొద్దున ఆర్థికంగా ఈబీసీలు వెనకబడిన వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనలతో ఎన్నో పథకాల రూపకల్పన చేసి ముందుకెళ్తుంది ప్రభుత్వం. కానీ అన్ని పథకాలు ఒకేసారిగా అందరికీ అందలేకపోవచ్చు. కొందరే లబ్ధి పొందిన వ్యక్తుల్ని మీరు కలిసిందనుకోండి, బాగా బ్రహ్మాండంగా ఉంది ప్రభుత్వం అంటాడు. అందని వ్యక్తిని మీరు కలిసిందనుకోండి, ఆయన అంటాడు ప్రభుత్వం నాకేం చేయలేదు అంటాడు. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ ఒపీనియన్. అంటే కొద్దిమంది అందని వ్యక్తుల అభిప్రాయంగా దాన్ని నేను అభివర్ణిస్తాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఒకప్పుడు, నిజమేనా? వాస్తవం. ఇప్పుడు లేదా? తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అనేది మనకు తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనకి ఇచ్చినటువంటి 17,000 కోట్లతోని దాన్ని పదే మనం ధనిక రాష్ట్రం అంటున్నాం. ఈరోజు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత 4.5 లక్షల కోట్ల అప్పుకు చేరిందనేది వాస్తవం. ధనిక రాష్ట్రము అప్పు రాష్ట్రం అని బేరీజ్ వేసుకున్నప్పుడు మనకు మనకు వచ్చే ఆదాయం, మనం జరిగేటువంటి ఖర్చును చూసుకున్నప్పుడు అప్ప లేకపోతే ముప్పుగా మిగిలిందా అనేటువంటిది, ఆదాయం ఉందా అనేటువంటిది తేలుతుంది. మనం ఈ సంస్థ నిర్వహిస్తున్నాము, దీంట్లో సాధక బాధకాలను లోటుపాట్లను అధిగమిస్తా అని ఎందుకు అడిగానంటే, ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, అంటే ఇప్పటికీ కూడా ఈరోజు 5వ తారీఖు అనుకుంటా, ఇప్పటికి కూడా గతంలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకి సమ్మెకాంతలో ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా కానీ 2వ తారీఖు 3 తారీఖులో శాలరీ వస్తుండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకి లాస్ట్ 5 years మంచిగా వచ్చింది. ఆఫ్టర్ 2-3 years నుంచి ఇప్పటికి కూడా శాలరీస్ పడిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఉండొచ్చు. ఈ గత 3 నెలల నుంచి కొద్దిమందికి ఒకసారి, కొద్దిమందికి ఒకసారి దాదాపు 16 జిల్లా ప్రభుత్వ ఉద్యోగులకు, అదే నేను చెప్తున్నా, కొద్దిమందికి ఒకసారి, కొద్దిమందికి ఒకసారి పడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇంత మనకి దాదాపు 4 లక్షల అప్పు అని మీరే చెప్తున్నారు. ఇంత అప్పు ఉన్నప్పుడు దళిత బంధు లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఇంకా ప్రజల నెత్తి మీద ఇంకా భారం మోపటమే కదా. ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం, అంటే మీరు టీఆర్ఎస్ ప్రతినిధి కాకుండా అదే ఒక రాజకీయ విశ్లేషకులుగా అదే చెప్తున్నాను. ఒక ప్రభుత్వం కానీ ఒక కుటుంబం కానీ, మనకు ఆల్రెడీ ఒక ఇల్లే తీసుకుందామండి, మన దగ్గర డబ్బులే లేవు. కానీ ప్రతి మధ్యతరగతి ఓ వ్యక్తి కళ ఏంటంటే నాకు సొంత ఇల్లు ఉండాలని ఉంటుంది. ఈఎంఐలో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాడు. అంత మాత్రాన అతని దగ్గర డబ్బున్నట్ట, పోనీ అతను తీసుకున్నటువంటి అప్పు తీర్చలేనట్ట, సొంతింటి కళను సాకారం చేసుకోవడానికి 30 ఏళ్ళ లోన్ పెట్టుకుంటాడు. మరి అది అప్పు చేసినట్ట, అప్పు చేసి కొనుక్కున్నట్ట, లేకపోతే చేసిన అప్పు తీరుస్తా అనేటువంటి ధైర్యంతో ఇంటి రెంట్తో పాటు ఇంకొంచెం వేసి దాన్ని తీర్చుకుంటా అనేటువంటి, నా శక్తి 100 రూపాయలు తీసుకొస్తే నేను తీసుకోగలుగుతాను అనేది, 1 లక్ష రూపాయలు తీస్తే నేను తీసుకురాలేను పరిస్థితి అట్లనే ఉంది కదా. ఎందుకంటే ఇప్పుడు దళిత బంధు అనేది మొదలు పెట్టారు, కంపల్సరీగా బీసీ బంధు కూడా రావాలని అంటున్నారు. ఎవరు అంటున్నారు? ప్రతిపక్షాలు అంటున్నారు కంపల్సరీ. ఎవరండి? ఇప్పుడు కంపల్సరీగా మనం రాజకీయ క్షేత్రంలోనో ప్రజాక్షేత్రంలోనో కంపల్సరీగా ఇప్పుడు దళితులకి ఇచ్చారు, బీసీలకి మేము బాగా వెనకబడి ఉన్నాం, మాకు కూడా ఇవ్వమని అడుగుతారు కదా. డెఫినెట్గా అన్ని వర్గాల, కేసీఆర్ కూడా అన్ని సామాజిక, సీఎం గారు కూడా ఏమని చెప్పారంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తాం అనేది కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఒక నిమిషం, ఏంటంటే మనం ముందుకెళ్ళేటువంటి క్రమంలో మన ఆదాయ వనరులను చూసుకొని ఖచ్చితంగా
దీంతో పాటు ఇంకా ఎవరికి చేయగలుగుతామని చూసుకొని చేస్తాం. మన దగ్గర ఆదాయం లేకుండా ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో దళితులకు ఇంత ప్రాధాన్యత, బీసీలకు ఇంత ప్రాధాన్యత, అది 10 సంవత్సరాలకే పరిమితము అని రాజ్యాంగంలో రాసుకున్నాము. ఆ విధంగా లేదు. అది వస్తూ 70 సంవత్సరాలు గడిచినా కూడా దాన్ని పొడిగిస్తూనే వచ్చిండ్రు. ఎందుకు దళితులకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చిండ్రు? ఈరోజు దేశవ్యాప్తంగానే దళితుల గురించే ఎవరైనా ఎందుకు మాట్లాడుతున్నారు, బీసీల గురించి అంత ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బీసీ సామాజిక వర్గంలో చాలా వర్గాలు ఉన్నతిని సాధించినాయి. ఉన్నతి సాధించిన వారిని ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. అంతిమంగా దళితులలో ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిల్ నాట్ ఎంపవర్డ్, దే హ్యావ్ టు ఎంపవర్ అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. భవిష్యత్తులో ఇది దేశవ్యాప్తమైనటువంటి పథకం కూడా మారిపోయేటువంటి ఆలోచన ఉంది అనేటువంటిది ఆయన వాదన. నిజంగా దీనివల్ల కొద్దిమందికే అందింది, కొద్దిమందికే చేరింది అంటే కనీసం కొద్దిమంది అన్న బాగుపడతారు కదా. అందరికీ అందకపోయినా అందరికీ అందాలి అనేటువంటి ప్రయత్నంతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా కొద్దిమందికే వెళ్ళింది అనుకుందాం, కొంతవరకు మనం అనుకుందాం. ఆ కొద్దిమంది అయినా ఎంపవర్ అవుతారు కదా. వద్దా ఆ కొద్దిమంది కూడా ఎంపవర్ కావద్దందామా? దీన్ని ఎన్నికల విధంగా లేకపోతే అందరినీ సంతృప్తి పరచాలి అనేటువంటి ఇప్పుడు మనం 100 మార్కులు రావాలని పరీక్ష రాస్తాం, రావు కదా. వస్తాయి ఎప్పుడైనా? మీకు వచ్చినా ఎప్పుడైనా? నాకు కూడా రాలేదు. బట్ వీ రైట్ ఎగ్జామ్ ఫర్ 100 మార్క్స్, వీ ప్రిపేర్ ఫర్ దాట్, వీ డూ అవర్ బెస్ట్, ఎఫిషియన్సీ బాగా రావాలని ప్రయత్నం చేస్తాం. ప్రజల కోసం పాటుపడేటువంటి కార్యక్రమం ఇది. మా సొంత సొమ్ము కాదు, మేము అధికారం అప్పజెప్పింది మేము అనుభవించమని కాదు, ప్రజలకు ఏదో చేయమనేటువంటి విధంగా మాకు అప్పజెప్పినటువంటి అధికారాన్ని ప్రజలకు ఏదో చేయాలనే తపనతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వానికి సహకరించాలి, ఆదరించాలి, అభినందించాలి, ఆ దిశగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. అస్తమానము విమర్శలు ఉండాలి, సద్విమర్శలు ఉంటే స్వాగతిస్తాం, వాటిని కూడా పరిగణిస్తాం, తర్వాత ముందుకెళ్తాం, పరిశీలిస్తాం. ఇప్పుడు ఈ పాదయాత్రల సీజన్ మొదలైంది. ఇప్పుడు అవును, ఇప్పుడు బీజేపీ చేస్తుంది, అడుపదడుప కాంగ్రెస్ పార్టీ కూడా సభలు పెడుతుంది. దీనిపై ఒక విశ్లేషకులుగా మీరేమంటారు? అంటే ఈ టైంలో పాదయాత్రలు చేసిన అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారా? అంటే పాదయాత్రలు వాళ్ళు ఆ పార్టీ పక్షాన మనం పాదయాత్రలు చేస్తే మనం పాదయాత్రలు ఎందుకు చేస్తున్నాం, చేయాలన్నా వద్దా అనేటువంటి అభిప్రాయం మనం చెప్పగలుగుతాం. కానీ ఎదుటి వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక బలమైనటువంటి వ్యక్తిని అప్పటికప్పుడు కాకుండా ముందస్తుగా దానికోసం మనం ప్రయత్నం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు అంటే తెల్ల చొక్కా పైన సిరామరక అందరికి కనిపిస్తుంది, మిగతా భాగం తెల్లగా ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. అట్లాంటి సిరామరకలు వెతుక్కొని వాటి గురించే మాట్లాడాలి ప్రజల్లో అని వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, దాన్ని ఎవరు కాదనలేరు. ఇది ఈ తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ సీజన్లో చేస్తారు కదా. అంటే దాని అర్థం ఏంది? ఎలక్షన్ సీజన్ రాకముందే చేస్తున్నారు అంటే ఎలక్షన్ సీజన్ రాకముందే చేస్తున్నారు అంటే అప్పుడు చేస్తే మేము ముందుకు వెళ్ళాం, దానికంటే ముందు చేస్తే ఏదైనా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని ఆలోచన. చాలా సింపుల్. సరే, ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ విషయానికి వస్తే, మీరు నిన్న హైదరాబాద్లో ఉన్నారా? అవును. వర్షాలు బాగా పడ్డాయి నిన్న? పడ్డది, వర్షం పడ్డది, బాగా పడ్డాయి. అంటే చిన్న వర్షానికి మన దిల్షునార్లోనే చిన్న వర్షానికి గతంలో కూడా ఇదే టైంలో బాగా వరద వచ్చి రోడ్డు మొత్తం అంటే డివైడర్ నుంచి పగలగొట్టుకుని వెళ్ళిపోయినాయి నీళ్ళు. కరెక్ట్. అంటే ఎట్ ది సేమ్ టైం నిన్న కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వం, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేశారు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వాస్తవానికి సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం 67,000 కోట్లతోని హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ప్రయాణం చేస్తుంది. దాంట్లో వర్షం వచ్చినప్పుడు ఇంతకుముందు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వాటి నుంచి నీటి బయటకు వస్తున్నాయని చెప్పి వాటిలోకి మురుగునీరు వెళ్లకుండా చుట్టూరా కట్ట వేసి చుట్టూ నడుచుకుంటూ వెళ్ళేంత స్థలాన్ని ఏర్పాటు చేసి మార్నింగ్ వాక్ లాగా అవన్నీ చేసి, అయితే ఒక చిన్న పొరపాటు అయితే జరిగినట్టు నాకు కూడా అనిపిస్తుంది. వర్షం వస్తే అది ఆ నీరు ఎటు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎటువైపు ఎప్పుడు లేని విధంగా మన దిల్షునారు, చైతన్యపురి, విధంగా ఏం కాదు. 1990 నుంచి నేను అంత లేదు. ఐ మీన్ దిల్సుఖ్ నగర్ 1990 నుంచి 99 వరకు ఇక్కడే ఉన్నా. ఇప్పుడు కర్మన్ ఘట్లో ఉంటున్నా. కానీ
వర్షం వస్తే కొన్ని లోతట్టు ప్రాంతాలల్లో అంటే 2000 అంటే నేను చూసింది 2006 నుంచి ఇప్పటి వరకైతే నేను చూడలేదు. మొన్న వరదల వరకైతే నేను చూడలేదు. 2006 నుంచి నేను పిఎన్టీ కాలేజీలో ఉన్నాను నేను. అప్పటి వరకైతే ఏం లేదు, అంటే అప్పుడు వర్షాలు లేకనా ఏమో మనకి తెలియదు. అవును, బట్ 10 years వర్షాలే రాలేదు. బట్ ఇప్పుడైతే చాలా ఇంట్లోకి అంటే అపార్ట్మెంట్లోకి సగం వచ్చేస్తున్నాయి ప్రజెంట్ వాటిని. ఇప్పుడు కూడా ప్రజెంట్ అపార్ట్మెంట్లను ప్రామాణికంగా మునుగున్న నీళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అపార్ట్మెంట్లలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, సెల్లార్ ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది. ఏమైనా కూడా హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడవుతుంది. దానికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తామని 3 months చేస్తుంది గతంలో. మీరు హైదరాబాద్ జనాభా రోజుకింత రోజుకి పెరిగిపోతా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా 2020లో ఏం చెప్పారంటే 3 months యుద్ధ ప్రాతిపదికన మేము చేస్తాం, అంటే వచ్చే సమ్మర్ వరకు ఈ మొత్తం చేస్తామన్నారు. కానీ పురోగతి మాత్రం ఏం లేదు. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అట్లా కాదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కాదు. ఫ్రాంక్లీ ఇప్పుడు రోడ్లు కూడా అట్లనే ఉన్నాయి కదా. అట్లా కాదు. కానీ ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా టీఆర్ఎస్ ప్రతిగా మాట్లాడుతుంది. అట్లా కాదు, పబ్లిక్ గురించి పబ్లిక్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడైనా కూడా నేను చాలా చదివినా అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? రిజల్ట్ విల్ స్పీక్ యూ. నేను ఎంత చదివినా కూడా పొద్దస్తమానం కూర్చొని చదివినా, రాత్రి పగలు కూర్చొని చదివినా కూడా ఎగ్జామ్ రాసిన రిజల్ట్ విల్ స్పీక్ యూ. ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మన కొన్ని సందర్భాల్లో మన సామర్థ్యము ఎక్కువ మార్కులు వచ్చేంత ఉండలేదనుకో, ఇబ్బంది అవుతుంది. మనం ఎంత చేసినాం ఏం చేసినాం అనేది అది మెటీరియలైజ్ అయినప్పుడు పీపుల్ విల్ యాక్సెప్ట్ యూ. గవర్నమెంట్ దాని మీద ఎంత చేసినా కూడా అది ప్రాక్టికల్గా కనిపించినప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. దానికోసం చాలా ప్రయాసపడుతుండ్రు. మీరు ఈ సరూర్ నగర్ ఏరియా అంతా కూడా ఎక్కడైతే మనకు నిండిపోయి ఉంటుండేనో, ఇంత పాత రిజిస్టర్ ఆఫీస్ ఉంది కదా, అక్కడి నుంచి వరుసగా కొత్త డ్రైన్ సిస్టము చాలా దూరం కట్టి నీటిని మొత్తం కూడా మూసిలోకి మళ్లించే కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు ఎక్కడ కూడా నీళ్ళు ఆగటం లేదు. మెయిన్ రోడ్ల మీద కూడా దీనికి సైడ్ డ్రైన్స్ అవసరం ఉంది. అది కూడా ఒక ప్రభుత్వం ఆలోచిస్తుంది దాని మీద కూడా. ఇది పర్మనెంట్ సొల్యూషన్, దానికి అవసరం కూడా. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా దేన్ని అనుకుంటుంది? నేనైతే కాంగ్రెస్ అనుకుంటున్నాను. టీఆర్ఎస్ అనేది మీరు వదిలేస్తే కొన్ని సందర్భాల్లో నన్ను అడగమంటుండ్రు కదా, నేనైతే ఇంకా కాంగ్రెస్ పార్టీనే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తాను. ఎందుకని? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిక్స్డ్ బ్యాంక్ ఉంది. జరిగిన ఎలక్షన్లో కూడా వాళ్ళకు ఒక 15 రేవంత్ రెడ్డి పిసిసి వచ్చిన తర్వాత కొంచెం భారీ మార్పులు జరిగినాయి. అంటే ప్రజల్లో కూడా అది యాక్సెప్టెడ్ కూడా. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే అంతవరకు కాంగ్రెస్ పార్టీ స్తబ్దతగా నిస్తేజమై ఉండి నిస్సహాయంగా ఉండి ఇటు వలసలు జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్లకు కనిపించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా చాలామంది బీజేపీలోకి వెళ్ళినటువంటి సందర్భాలు. టీడీపీ నుంచి కూడా కాంగ్రెస్లోకి వెళ్ళలేక బీజేపీలోకి వెళ్ళిన సందర్భాలు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత అది కట్టడి జరిగింది. ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. సరే, ఏదో మాకు ఒక నాయకుడైతే ఉన్నాడు, మేము ప్రజల్లో ఉంటామని. ప్రజల్లో బీజేపీకి ఇప్పుడిప్పుడే ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకుంటుంది. ఓట్లు సీట్లు సంపాదించేంత కాకపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తన ఉనికిని ఓటు బ్యాంకును ఎక్కడైనా కూడా గతంలో 1000 వస్తే 1500 వస్తే 4000 వచ్చినటువంటి దఖలు ఉన్నాయి. నాగార్జున సాగర్లో కూడా 5000. అర్బన్ ఏరియాలో ప్రభావితం చేయగలుగుతుంది కదా. అట్లేం లేదు. ఇప్పుడు మన రఘునందన్ గారు మనను దుబ్బాకలో అక్కడ ఒక డిఫరెంట్ స్ట్రాటజీ కదా. స్ట్రాటజీ ఒక్కొక్క చోట అంటే వాళ్ళు అర్బనైజ్డ్ గా చెప్పండి. అక్కడ రఘునందన్ రావు గెలుపంటారా, బీజేపీ గెలుపంటారు? 100% రఘునందన్ రావు గెలుపు. వాళ్ళకు బీజేపీ సహకరించింది. పార్టీ ఇప్పుడు వ్యక్తి చాలా బలవంతుడు శక్తివంతుడే అయినప్పటికీ కూడా తన మీద ఉండే గొడవ కూడా ప్రధానమే, అంతే కదా. తన బలవంతుడే వరుస అపజయాల ద్వారా సానుభూతి ద్వారా ఒక విజయానికి లోనైనటువంటి క్రమంలో తన వెన్నంటి ఉన్న వ్యక్తులు తనకు అండగా ఉన్నటువంటి గొడుగు, అది బలమైన గొడుగా బలహీనమైన గొడుగా అనేది మనం పక్కన పెట్టేస్తే ఒక గొడుగు అయితే ఉంది. ఆ గొడుగు కూడా వ్యక్తి ఎంత ప్రాధాన్యమో వ్యవస్థ కూడా తనున్న ఎంచుకున్న వ్యవస్థ కూడా అంతే ప్రాధాన్యం. తన గెలుపుకు తనెంత కారణమో తన వెన్నంటి ఉన్న బీజేపీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అనే ట్యాగ్ లైన్ కూడా అంతే కారణమని అయితే నేను భావిస్తాను. ఎందుకంటే మనం పార్టీని గౌరవించాలి, వ్యక్తిని గౌరవించాలి. అక్కడ గెలుపుకు వ్యక్తి ప్రాధాన్యతనే ఎక్కువ ఖచ్చితంగా దుబ్బాకలో. ఓకే, ఈ మనం సీఎం కేసీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ గారు
రాజకీయాల్లో అపర చాణక్యుడు, దీన్ని ఎవరు కాదనలేరు. అంటే అలా అంటే వ్యూహకర్త కూడా, మంచి వ్యూహకర్త. ఇప్పుడు బీజేపీ పాదయాత్ర చేస్తుంది, ఏమన్నా కొంచెం పుంజుకుంటుంది అనే క్రమంలో వెళ్ళి అక్కడ సెంట్రల్లో ఒక్కసారి కలవటం వల్ల బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని మళ్ళీ ప్రజల్లో భావన తీసుకొచ్చే విధంగా ఆ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారా కేసీఆర్? ఏం లేదండి. బీజేపీ ఇప్పుడు ఒక రోజు కలిసిండ్రు, ఆ చర్చ 2 రోజులు ఉంటుంది, తర్వాత 3వ రోజు అంటే ఆ చర్చ 2-3 రోజులు ఉండొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు మోడీ గారిని కానీ అమిత్ షా గారిని కానీ కేసీఆర్ కలిసిండు, ఆప్యాయంగా మాట్లాడారు, మనకి తెలంగాణకి నిధులు కావాలి, ఈ యూనివర్సిటీలు కావాలి, ఇవన్నీ చెప్పారు. అంటే ఒక మంచి రిలేషన్షిప్ మాకు ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే వీళ్ళు ఇక్కడ విమర్శలు చేస్తే అవన్నీ ఇవన్నీ ఉత్తమ విమర్శలే కానీ వెళ్ళిపోతాయి. అది ఉన్నదే మామూలే. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కదా. ఇది మామూలే. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అనేటువంటి చేసే విమర్శలు అవి చిల్లర కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఉండొచ్చు, మాకు అభ్యంతరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీని నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీకి ఎవరు అవునన్నా కాదన్నా ఈ 70 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్రకు ఈ తెలుగు రాష్ట్రాలే దక్షిణాదిన తెలుగు రాష్ట్రాలే ఉత్తర భారతంలో ఉండేటువంటి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దక్షిణాది నుంచి 42 స్థానాలు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలంగా ఉంటుండే. అట్లాంటి ఈ తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కానీ దాన్ని నడిపించే నాయకుడు అవసరం వాళ్ళకు. ఈరోజు కొంచెం బలంగా వాళ్ళల్లో ఉత్సాహాన్ని నింపే నాయకుడు వచ్చిండు, వాళ్ళకు ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంది, అయితే కావచ్చు, ఏమయ్యేది ఉంది. వాళ్ళకంటే బలమైన వ్యక్తులం కదా మనము. కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్టీపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రవీణ్ గారి పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇన్ని పార్టీలున్నా కూడా షర్మిలా పార్టీని మర్చిపోయారు. వైఎస్ఆర్టీపీ అంటే అదే పార్టీ కదా. ఇన్ని పార్టీలున్నా కూడా మనమే వరుస విజయాలు సాధించుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళందరికంటే మనమే బలం, మన బలమే ప్రజలు, మన బలహీనత మన బలం తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం కోసం పాటుపడుతున్న మనం ఎన్ని రోజులు ఎంతమంది వ్యక్తులు అంటే ఒక బలమైనటువంటి నాయకుడిని ఎదిరించడానికి విపక్షాలన్నీ ఎకట్ట అవుతాయి. వీళ్ళందరూ అవుతున్నారు, కానీ అంటే ప్రాబ్లం లేదు. వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ గారు ఒక బలమైన నాయకుడు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. వాళ్ళ విశ్వాసం ఎప్పటికీ అలాగే ఉండాలి, ఉంటుంది. ప్రజలు మనతో ఉన్నంత వరకు మనల్ని ఎవరేం చేయలేరు. అంటే కేంద్ర రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ వెళ్ళే అవకాశం ఉందంట. డెఫినెట్గా ఉంటుంది. ఎప్పటికైనా ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ చేయడం, టీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్ చేయడం, ఢిల్లీ ఆఫీస్కి కేంద్ర రాజకీయాల్లో వెళ్ళడానికి ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర రాజకీయాలలో ఈరోజు భారతదేశంలో ఏ పార్టీకి కూడా లేదు కదా ఆఫీస్. ఒకరిద్దరికి ఉంది, ఎవరికో ఉంది, మనకు కాకుండా. మనది 2వ పార్టీ అనుకుంటా. అయితే ఢిల్లీలో పార్టీ ఆఫీసు ఉన్నా లేకున్నా ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకాది. హస్తిన వరకు చేరింది. ఆషామాషా తమాషాగా మాట్లాడినటువంటి పిడికెడ మంది వ్యక్తులతో మొదలైనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అపహాస్యానికి, అసహ్యానికి, చిత్కారానికి అటువంటి సందర్భం నుంచి ఈరోజు హస్తినలో తన యొక్క సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి స్థాయికి వెళ్ళింది. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎవరితో ఎంతకాలం ఉంటారని ఎవరు నిర్దేశించలేరు. ఎందుకంటే తల్లి కాంగ్రెస్ నుంచి వేరుపడిన పిల్ల కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు అయినరు, ఈరోజు ప్రధానమంత్రుల కోసం కూటమిలు ఏర్పాటు చేస్తున్నారు. అది ఎవరెవరితో ఉంటారు అనేది లేదు. వీళ్ళు శాశ్వతం అనేది కాదు. రాజకీయాలలో అసలే శాశ్వతం కాదు. మీరు ఆయన ఎన్సిపి శరద్ పవార్ గారు కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, లేకపోతే తమిళ్ మనీలా కాంగ్రెస్ పెట్టి మళ్ళీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఆయన పేరు చిదంబరం గారు కావచ్చు, చాలామంది బయటకు వచ్చి లోపలికి వెళ్ళి ఉన్నారు, బయట ఉన్నారు. అట్లా ఎవరు ఎప్పుడు ఎవరితో ఎంతకాలం ఉంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది, పరిస్థితులు నిర్ణయిస్తాయి, అక్కడ ఉన్న స్థితిగతులు నిర్ణయిస్తాయి. ఎందుకు వెళ్ళిపోయినరు, సైద్ధాంతిక పరంగా విభేదించి వెళ్ళిపోయినరా ఉండొచ్చు, లేకపోతే వ్యక్తి ఆ క్రమశిక్షణ తప్పిపోయినప్పుడు వెళ్ళిపోయినరా, పార్టీ స్థిరంగా ఉండడానికి కొంతమంది వెళ్ళిపోయినరా, పంపించాల్సి వచ్చిందా, అనేక కారణాలు ఉంటాయి. ఒకటి కాదు కదా. నేను బలవంతుణ్ణి అనుకున్న రోజు, పార్టీ బలహీనమైందని అనుకున్న రోజు నేను పక్కకెళ్ళి ఇంకో పార్టీ ఏర్పాటు చేసుకునేటువంటి క్రమం ఉంటుంది. ఆ విధంగానే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తాయి. దానికోసం మనం ఎప్పుడు కూడా ఎవరు శాశ్వతం ఎవరు అశాశ్వతం అనేది ఇది ఎప్పుడో 70లో ఒక పాట ఉంది. ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఎవరు శాశ్వతం ఎవరు అశాశ్వతం, ఎవరికెవరు అనేది ఎవరికెవరు కాదండి.
అది వ్యవస్థ ఎప్పుడు కూడా పదిలంగా ఉంటుంది, వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దాని గురించి ఎప్పుడు మనం వరి కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు పేపర్ ముచ్చట. చూస్తూనే ఉండండి విత్ న్యూస్, లక్ష్యం సమాజహితం.